అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే పాశ్చాత్య దేశాల నుంచి హాజరవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. నా హి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. నిజమైన జ్ఞానం మనిషిని అజ్ఞానం నుండి వెలుగులోకి తీసుకొస్తుంది. సాధన, సహనం మరియు వినయం, అదేవిధంగా ఆత్మ పరిశీలనతో కూడిన జీవితం చివరికి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి జ్ఞానాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురుజీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST వివేకవాణి ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. లెట్ us get started without any delay. మన రీజనల్ సెక్రటరీ గారు సతీష్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామచంద్రుడు సార్. అలిసే వరకు ఆడితే ఆట, అది గెలిచే వరకు ఆడితే అది చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అదే మన యొక్క జీవితం అండి. చనిపోయిన తర్వాత కూడా బ్రతికితే అదే అతని గొప్పతనం. సో ఇక్కడ సామాన్యుల జీవితం ఏంటంటే చనిపోయిన తర్వాత అంతం అవుతుంది. బట్ గొప్ప గొప్ప వాళ్ళ జీవితాలు చనిపోయిన తర్వాతే మొదలవుతాయి. వాళ్ళు అప్పుడే మనం గొప్పగా గుర్తుపెట్టుకుంటాం. మనం కూడా ఒక లెగసీ క్రియేట్ చేయాలి, మన జీవితం కూడా గొప్పగా ఉండాలి అని అంటే మనం ఎప్పటి నుంచే మన లైఫ్ని ఏం చేయాలి అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొదలు పెట్టాలి. సో ఇంత గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి గురూజీ గంపా నాగేశ్వర గారి పాదపద్మకు నమస్కరించుకుంటూ ఈ వివేకవాణి ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం అండి. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరియు ఆహ్వానం పలుకుతున్నాం ప్రతి ఒక్కరికి కూడా. సో మరి ఈరోజు ముందుగా మన యొక్క విజన్ అండ్ మిషన్ స్టార్ట్ చేయవలసిందిగా మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మేడం. Yes, sir. Happy morning to one and all. I say vision to create a harmonious and prosperous society in India, where every home has a knowledgeable speaker and every village benefits from dedicated to trainers. ఇంటికొక స్పీకర్, ఊరికొక ట్రైనర్. నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం మేము. I say mission. The aim of this organization is to cultivate life skills and soft skills to young generations. This will make them more responsible and committed to improving our society. Thank you, sir. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి మనకి ఇంత చక్కటి అవకాశం కల్పించినటువంటి మన నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ ఆర్వీఆర్ సార్కి, అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ భాస్కర్ సార్కి, నేషనల్ డైరెక్టర్ పద్మావతి మేడంకి, అలాగే మనకి గిరిప్రసాద్ సార్కి, కపల్ సార్, ప్రతి ఒక్కరికి, ఆల్ ద హెడ్ బోర్డ్ మెంబర్స్, అలాగే ఆల్ ద నేషనల్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, ఆర్పీ సార్, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మనం ఒక గొప్ప వ్యక్తితో హియర్స్ అవర్ మెంటర్, ట్రైనర్, మాకు కూడా ఆయన దగ్గర మా గురు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తిని మనకి ఈరోజు పరిచయం చేయడానికి సుబ్బరాజ్ సార్, ప్లీజ్ ఈరోజు మన యొక్క స్పీకర్ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్. Thank you, sir. Thank you. Dear friends, happy morning to all. Thank you all for giving this opportunity. We are grateful to Dr. Gampa sir for creating a wonderful knowledge sharing platform. I thank Dr. RVR sir, NP, Uday sir, NVP, RP Balakrishna garu and Satish garu, and my colleague trainers. I am also thankful to Sri Ramchandra garu for his impeccable technical support to this Vivekavani program. It's my privilege to introduce remarkable leader, mentor, and inspiration whose life journey is a true example of courage, excellence, and service. Dr. GPR Krishna is a personality who has not only achieved extraordinary success, but has also dedicated his life to empowering others to achieve theirs. Dr. Krishna served the nation with distinction and was honored with the prestigious Parakram Medal for his bravery during Kargil War. Also received Long Seva Medal and a prestigious Dolphin Badge. He is a gold medalist, PhD from Andhra University, a certified trainer and a coach, an NLP practitioner, and a lifelong learner with multiple postgraduate qualifications and professional certifications. For the past decade,
He has trained and mentored thousands of students, professionals, and business leaders, and his programs have reached leading organizations such as Amazon, Adani, Dr. Reddy's, TVS Motors, and Coca-Cola. Beyond his professional achievements, Dr. Krishna is deeply committed to social services through his charitable initiatives and personal contributions to society. He has been interviewed by Big TV, All India Radio, Doordarshan, iDreams, etc. He has donated blood for 52 times. His inspiring long journey from village boy to a respected corporate trainer and a leadership coach continues to motivate countless individuals to dream bigger, learn continuously, and lead with purpose. I am a fan of Dr. Krishna Garu. It is our fortune to have his great session. Please join me in giving a warm and enthusiastic welcome to Dr. GP Krishna Garu. Welcome, sir, to the Zoom platform. Thank you so much, Subbarao Garu. And I am a huge fan of you, not it is other way around. And yes, Impact is a lifeline to all the participants. ఎందుకంటే మనం somewhere or other we are struck at one point, and we know that we have to lead our life journey, but we do not know how to lead it, and what is the best way, what is the best method, what is the best mentor to whom we can follow. In those times, maybe now it is ICI, but those times it is Impact Foundation. Then the Impact Foundation has given birth to many of our leaders or many of our trainers. So first of all, I would like to thank Gampa Garu and all those Impact founders. There were 4 pillars and all those Impact founders. And then I started Impact journey in 2019. I am the first top 10 batches of Train the Trainer Trainers batch. And then now it is hundreds of batches which is running across all Telugu states, India, and in abroad. So all the participants, all the dignitaries over here, let us rise towards the nation cause. The training or the power talk is not just what we want to give. It is just to understand what a fellow trainer needs and pick his hand, hold his hand, and take his journey along with you. So these Vivekavani sessions or previous times, there are so many designer talks and all. This Impact platform has founded, and then many of them are still followed because it has got such prominence. Now, I want to really, appreciate all these national governing body who has initiated not only this program, but elsewhere. మీరు ఎక్కడైనా చూడండి, all these programs are being initiated and being continued months together, years together, without any stops. So all the organizers, I would like to appreciate your efforts in bringing up the talent stuck at village areas. So let us quickly jump into the program. Yes, I know it is 7:12, and am I audible, visible, clearly? Yes, sir. Yeah, thank you. So let me just thank Balakrishnan garu for having a continuous change up with me. Sir, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు, ఎప్పుడు ఉంటారు, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్ హీఈస్. ఐ సెడ్ సారీ, నేను కొంచెం క్యాంప్స్ అవి ఇవి ఉండటం వల్ల మీకు ఇన్ టైం నేను రెస్పాండ్ కాలేకపోయాను కొన్నిసార్లు. ఎస్, సో క్విక్లీ, ఎక్సెల్ టు ఎవాల్వా, ఎవాల్వ్ టు ఎక్సెల్, అదేంటో నాకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. చెప్పండి సార్ ఎవరన్నా. ఈరోజు టాపిక్ అండి, పార్టిసిపెంట్స్ కి అన్మ్యూట్ ఉండదు సార్. ఓ చాట్ బాక్స్ లో అందరు ఓకే, చాట్ బాక్స్ నైస్. సో ప్లీజ్ టెల్ మీ, it is Excel to evolve or evolve to Excel? You can type into the chat box.
Yeah, I'm receiving responses. Now let me share my screen. Okay, is my screen visible? Yes, sir. Okay, good. సో మనం ఈరోజు దట్స్ ద వండర్ఫుల్ టాపిక్. ఇట్ ఈస్ ఎవాల్వ్ టు ఎక్సెల్. అంటే మనల్ని మనం ఇప్పటి వరకు ఎవాల్వ్ అంటే మీనింగ్ వేరేది ఉండేది. బట్ ఇప్పటి నుంచి మనం మీనింగ్ ఏంటంటే మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. ఓకే, మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ అంటే మనం ఆల్రెడీ ఒక ఫామ్ లో ఉన్నాం. ఆ ఫామ్ నుంచి వేరే ఫామ్ కి వస్తే మనకు ఎక్సలెన్స్ వస్తుంది. దిస్ ఈస్ ద మీనింగ్. ఓకే, తెలుగులో దీన్ని మనం ఎలాగైనా మనకు నచ్చినట్టు మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. కానీ మనం ఎట్టి పరిస్థితిలోని ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము అనేది ఈ సెషన్ తర్వాత మీరే నాకు చెప్తారు. ఎలా మీరు ఆలోచిస్తున్నారు, ఎలా మీ ఆలోచనలు ముందుకు వెళ్తాయి, మీరు ఎవరిని తీసుకెళ్తారు అనేది కూడా ఇక్కడ నుంచి మనం నేర్చుకుందాం. రైట్, వివేకవాణి. ఇట్స్ అండ్ వండర్ఫుల్ టైటిల్ అండి. వివేకం వాణి అంటే వివేకంతో మాట్లాడే మాటలు ఎదటి జనాన్ని ఆకర్షించి ఆ జనాల్ని లేకపోతే ఆ మెంటర్స్ ని, ఆ ఫాలోవర్స్ ని అందరిని కూడా ఒక మంచి జ్ఞానం వైపు తీసుకువెళ్తున్నాయి. సో వివేకవాణి ఐఎమ్ ఏమంటారు, చాలా మంచిగా నాకు అనిపిస్తుంది ఈ టైటిల్ చూసి. నౌ ఫ్రెండ్స్, ఓన్లీ వన్ థింగ్, వేర్ ఆర్ వి నవ్? ఎక్కడున్నాం ఇప్పుడు? వేర్ ఆర్ వి నవ్? యా, ఇట్ మీన్స్ నేను మా ఇంట్లో ఉన్నాను లేకపోతే మా విలేజ్ లో ఉన్నాను, నాట్ లైక్ దిస్. మన ప్రొఫెషనల్ కెరియర్ లో మనం ఎక్కడున్నాము? ఇప్పుడు నాకు కనిపిస్తున్న ఈ ఫేసెస్ కానీ, ఈ కొన్ని ఏమంటారు బోర్డు మీద కనిపిస్తున్న నేమ్స్ కానీ, యా, వీఆర్ ఆల్ డూయింగ్ సంథింగ్. అంటే మనం ఏదో ఒక ప్రొఫెషన్ లో ఉన్నాం. ఐదర్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ ఆర్ మేబీ ఏదో ఒక ప్రొఫెషన్ లో అయితే మనం ఉన్నాం. కొందరు టీచర్స్ ఉన్నారు, కొందరు బిజినెస్ ఓనర్స్ ఉన్నారు, కొందరు ట్రైనర్స్ ఉన్నారు. బట్ ఒక్క ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. ఆర్ వి అప్ టు ఆర్ టార్గెట్స్ విచ్ వి సెట్ 5 years బిఫోర్? ఒక 5 సంవత్సరాల క్రితం మనం ఒక టార్గెట్ పెట్టుకుని ఉంటే ఆ టార్గెట్ కి ఈ రోజు రీచ్ అయ్యి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ మీ, యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఎనీబడి, బట్ ఆన్సర్ యువర్ సెల్ఫ్. ఆన్సర్ యువర్ సెల్ఫ్. ఒక 5 years, ఒక 10 years బిఫోర్ మనం ఎప్పుడో ఏదో ఆలోచించే ఉంటాం. ఆ ఆలోచనకి తగ్గట్టుగా మనం ఈ రోజు ఉన్నామా? ఉంటే ఎస్, మీరు ఏమంటారు, యు ఆర్ ద మోస్ట్ ఏమంటారు రినౌండ్ పర్సనాలిటీ ఇన్ దిస్ ఎర్త్. లేకపోతే టు బికమ్ రినౌండ్ పర్సనాలిటీ, వాట్ షుడ్ వి డూ? స్క్రీన్ మీద మనకి 2 స్టాల్వార్డ్స్ లెజెండ్స్ కనిపిస్తున్నారు, చూస్తున్నారా? ఎస్. ఎందుకు మనం వీళ్ళనే ఆదర్శంగా తీసుకున్నాం? ఇంపాక్ట్ ఫౌండేషన్ ఎందుకు స్వామి వివేకానందని లేకపోతే మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాని ఎందుకు ఆదర్శంగా తీసుకున్నాం? ఇట్ ఈస్ సింప్లీ బికాస్ వాళ్ళు ఎక్సలెన్స్ అయ్యారు అని కాదండి. నో, వాళ్ళు లైఫ్ లో అచీవ్ చేశారు అనేది కాదు. నో, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ సాక్రిఫైసెస్ వీఆర్ అడ్మైరింగ్ దెమ్ ఈవెన్ టుడే. హీ జస్ట్ లివ్డ్ ఫర్ 30 years ఆడ్, అయినా కూడా ఆయన ఈ రోజు మనం పూజించుకుంటున్నాం. హీ లివ్డ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ హిస్ బ్రెత్ ఆల్సో హీ వాజ్ డెలివరింగ్ లెక్చర్ టు స్టూడెంట్స్, మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఆయన కూడా ఈరోజు మనం పూజించుకుంటున్నాం. మనం కూడా ఒక రోజు అంత కాకపోయినా ఒక 10 మంది అయినా పర్వాలేదు, నేను మా సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను, లేకపోతే మా సార్ నాకు గైడెన్స్ ఇచ్చారు అని అనిపించుకుంటే చాలండి. దట్ ఈస్ లైఫ్. సో ఈ సెషన్ అంతా మల్టిపుల్ వేస్ లో వెళ్తుంది. లైక్ మిమ్మల్ని నేను ఇప్పుడే అడిగాను, ఆర్ యు అహెడ్ ఆఫ్ ద వరల్డ్? వరల్డ్ మీన్స్ నాట్ అంత ఆ ప్రపంచం అని అనుకోవద్దు. మీరు మీ ఉన్న ప్రొఫెషన్ లో, మీ ఉన్న ఏరియాలో, మీ ఉన్న బిజినెస్ లో, మీరున్న సెక్టార్ లో మీరు గ్రేట్ గా ఉన్నారా లేదా? జస్ట్ యూ డోంట్ నీడ్ టు ఆన్సర్ మీ అగైన్. మీరు కావాలంటే చాట్ బాక్స్ లో చెప్పండి, లేదా మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ఎవ్రీవన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ యువర్ పొజిషన్ బిఫోర్ 5 years అండ్ టుడే. 5 సంవత్సరాల క్రితం మీ పొజిషన్, మీ ర్యాంక్, మేబీ మీ డిజిగ్నేషన్, మేబీ మీ ఇన్కమ్, మేబీ 5 years బిఫోర్ ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉంది? ప్లీజ్ ఒక 30 seconds ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
యా, థ్యాంక్ యూ. ఎవ్రీ డే మేబీ మనకి కోచింగ్, మెంటార్షిప్ ఇవన్నీ మనం అవసరం అని అనుకుంటాం. నేనేమంటానంటే ఈ మోటివేషన్ అనేది చాలా డేంజర్. అందరూ ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ, మేబీ అగ్రి అవుతారా ఎవరో. మోటివేషన్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే నాలాంటి ఎవరో ఒక స్పీకర్ వస్తారు, ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు, నువ్వు అది చేసాయి, ఇది చేసాయి, అది చేసాయి, నువ్వు చూసుకో ఆఫ్టర్ 10 years నువ్వు ఎక్కడ ఉంటావు చెప్తూ ఉంటారు నాలా. కానీ పాటించిన వాళ్ళు, అవకాశాన్ని ఇంకా వెతుక్కొని అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళేం చేయాలి? సెల్ఫ్ రియలైజేషన్. సో ఆ సెల్ఫ్ రియలైజేషన్ ని, సెల్ఫ్ డిసిప్లైన్ ని తీసుకొస్తుంది. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ డిసిప్లైన్ తీసుకొస్తే ఆ డిసిప్లైన్ మిమ్మల్ని నిన్నటి నువ్వు నుంచి ఈ రోజు నువ్వుకి మార్చుతుంది. ఈ రోజు నువ్వు నుంచి రేపటి నువ్వుకి మారగలిగే అవకాశాన్ని ఇస్తుంది. సో మోటివేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ ఎ ఛాన్స్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆ ఛాన్స్ టు డెవలప్ యువర్ సెల్ఫ్, ఛాన్స్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, దాని గురించి నెక్స్ట్ మనం కొన్ని నిమిషాలు మాట్లాడదాం. యా, ఓకే. మీరు ఇప్పుడు మీరందరూ అనుకుంటున్నారు కదా, వాట్ డూ యూ వాంట్ టు బికమ్ ఇన్ యువర్ లైఫ్? ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. మనందరం ఇక్కడ ట్రైనర్ అనే బోర్డు పెట్టుకొని ఉన్నాం కదా అందరం. ఐఎమ్ ఏ ట్రైనర్, ఐఎమ్ ఏ ట్రాన్స్ఫార్మర్, ఐఎమ్ దిస్, ఉన్నాం కదా అందరం ఇక్కడ. సో చెప్పండి, మన ట్రైనర్ లెవెల్లో లేకపోతే మన బిజినెస్ లెవెల్లో వాట్ డూ యూ వాంట్ టు బికమ్? మేబీ ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 5 years, ఆర్ మేబీ ఆఫ్టర్ 7 years, ఎవరైనా ఒక ట్యాగ్ పెట్టుకొని నాకు చెప్పగలరా? ఐ వాంట్ రెస్పాన్సెస్ ఇన్ చాట్ బాక్స్. ఎవరైనా ఒక 5 years తర్వాత వేర్ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్? ఒక 5 years తర్వాత ఈ రోజు ఉన్న పొజిషన్ నుంచి, లేదా లెటెస్ట్ క్యాలిక్యులేట్ ఇన్ ఇన్కమ్స్. ఈ రోజు మన ఇన్కమ్ ఎంత, 5 years తర్వాత మనం ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నాం? ప్లీజ్, దిస్ ఇస్ ఫర్ అవర్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. మనం ఎవాల్వ్ అవ్వాలి కదా. ఎవాల్వ్ అవ్వాలంటే ఒక పారామీటర్ ఉండాలి. ఏంటి ఆ పారామీటర్ ని? మనం ఇప్పుడే ఒకసారి చూసుకుందాం. యా, ఐఎమ్ రిసీవింగ్ రెస్పాన్సెస్, ఏ బిజీ ట్రైనర్, స్వామి గారు చెప్పారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. యూ హ్యావ్ ఏ విజన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్వామి గారు. ఇట్స్ వెరీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరండి నవడేస్, తెలుసా? మంచి మాటలు చెప్పేవాళ్ళు లేరు. చెప్దాం మనం మంచి మాటలు. మంచి మాటలు చెప్పి మనల్ని మనం అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ అస్. మనం ఎదటి వాళ్ళని బాగు చేద్దాం, ఎదటి వాళ్ళని బాగు చేసి వాళ్ళ ద్వారా మనం కూడా బాగుపడదాం. సో దిలేశ్వరరావు గారు, ప్రొఫెషనల్ సెటిల్మెంట్, ఇన్స్పైరింగ్ టు అదర్స్, వెరీ గుడ్. ఏ ట్రాన్స్ఫర్మేషనల్ ట్రైనర్ సుబ్బారావు గారు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎస్, ఐఎమ్ రిసీవింగ్ రెస్పాన్సెస్. యా, I really want to tell you that I want to see you. Dr. GPR Krishna want to see you as a lion in your field. మీ ఏరియాలో మీరు తప్ప ఇంకెవ్వరూ కూడా ఏమంటారు, అందరికన్నా మీరే ముందుండాలి. అందరిని మీతో తీసుకెళ్ళండి, కానీ మీరు ఒక గైడ్ గా ఉండండి వాళ్ళకి. అందరితో పాటు మీరు ముందుండి తీసుకెళ్ళండి. ప్రతి ఆస్పిరెంట్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్ నవడేస్ ఏమనుకుంటారు? చిన్నప్పుడు మనం ఒక పేరెంట్ గా ఏం చెప్తాం? నువ్వు అదైపో, నువ్వు ఇదైపో అని చెప్తుంటాం కదా. సో ప్రతి ఆస్పిరెంట్ ఆఫ్ లైఫ్ వాళ్ళది ఏముంటది? ఒక పెద్ద పోస్ట్ చేసుకోవాలని ఉంటది. అండ్ ఒక బిజినెస్ మ్యాన్ కి ఏముంటది? ఇది నేను ఐ జస్ట్ హ్యావ్ మెన్షన్ ఫర్ స్టూడెంట్స్. బట్ బిజినెస్ మ్యాన్ కి వాళ్ళ ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాయి? ఏం అవ్వాలి, ఎలా అవ్వాలి అని ఎట్లా ఉంటాయి? ఐ విల్ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ ద బిజినెస్ మ్యాన్. ఓకే, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 4 బిజినెస్ మ్యాన్లు, మనం వాళ్ళ పేరుతో కన్నా వాళ్ళ కంపెనీస్ తో మనం ఎక్కువ వాళ్ళని గుర్తిస్తున్నాం. ఓకే, వాళ్ళ పేరుతో కాకుండా వాళ్ళ కంపెనీస్ తో మనం గుర్తిస్తున్నాం. సో ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఆర్ ఎవ్రీ స్టూడెంట్ వాంట్ టు బికమ్ లైక్ దెమ్. ఎందుకంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా దే ఆర్ నాట్ బోర్న్ రిచ్. చిన్నప్పటి నుంచే గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వాళ్ళు కాదు. నేను ఇండియన్ బిజినెస్ ఎంపవర్డ్ బిజినెస్ మెన్ కూడా నేను చూపించవచ్చు. బట్ వీళ్ళు వరల్డ్ లో రినౌండ్ కాబట్టి, అందరికి గుర్తుంటారు కాబట్టి వీళ్ళు చెప్పాను. సో ఇఫ్ యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్, యూ వాంట్ టు బికమ్ లైక్ దిస్. మీరు ఎలా అవ్వాలి అని అనుకుంటున్నారా? లేదా వీళ్ళలాగా ఎక్సలెంట్ ఏంటి? వాట్ ఈస్ ద కామన్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్? ఎవరన్నా చెప్పగలరా చాట్ లో? వాళ్ళు అంత అట్టడుగు స్థాయి నుంచి ఇంత ప్రపంచంలో రినౌండ్
ఎలాన్ మస్క్ అయితే ఆల్రెడీ ఒక ట్రిలియనీర్ అయిపోయి వెనక్కి వచ్చేసాడు. గ్లోబ్ లో ఎవరు ఇప్పటి వరకు సాధించలేరు, అది సాధించి వెనక్కి వచ్చేస్తారు. ద కామనాలిటీ ఇన్ దమ్ ఈజ్ ఎవరో రెస్పాన్స్ ఇచ్చారు, చూద్దాం. డిసిప్లైన్, వెరీ గుడ్ స్వామి గారు. ద కామనాలిటీ ఇన్ దమ్ ఈజ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్ బట్ ఇన్వెంటింగ్, రీఇన్వెంటింగ్. అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ నుంచి కొత్త పొజిషన్కి వెళ్ళటానికి ఆల్వేస్ ట్రై చేశారు. ఉన్న పొజిషన్ నుంచి కొత్త పొజిషన్కి వెళ్ళటానికి ఆల్వేస్ ట్రై చేశారు. ఎప్పటికప్పుడు వాళ్ళు వాళ్ళ ఎవరినైతే చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారో వాళ్ళని ఫాలో అవుతూ వచ్చారు. మేబీ మీరు కూడా, అంటే మనందరం కూడా ఎవరో ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. ఈయన నా గురువు కింద ఉంటే బాగుండు, ఈయనతో నేను మాట్లాడితే బాగుండు, ఈయనతో నేను ఫోటో తీసుకుంటే బాగుండు, మేబీ అనుకుంటుంటాం. ఒకసారి మన ఇంపాక్ట్ 25 years సెలబ్రేషన్ లో హైదరాబాద్ లో ప్రదీప్ గారు, అంటే మన అంతేగా ప్రదీప్ గారు, మా అందరితో, మేము చాలా మంది అక్కడ పిల్లలు నించున్నాం, అందరితో ఉంటే ఎవరో కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి అంతేగా ప్రదీప్ గారితో ఫోటో తీసుకుందాం అని అన్నారు. అక్కడ నిజంగానే ఉంటారు కదా, అతన్ని ప్రొటెక్ట్ చేసే అతని స్టాఫ్ ఉంటారు. నో 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 అంటే వాళ్ళందరికీ అతను చెప్పారు, నో నో అలౌ దెమ్. నేను కూడా ఒకప్పుడు ఎలాగే నించొని ఎన్టీఆర్ గారిది, ఏఎన్ఆర్ గారిది ఫోటో తీసుకోవడానికి నించున్నాను కదా, కాబట్టి లెట్ దెమ్ కమ్, తీసుకొని ఫోటో అని చెప్పి. అంటే హౌ గుడ్ హీస్. అంత మంచి ఆలోచనలు ఉన్న అలాంటి పర్సనాలిటీస్ ని ఇంపాక్ట్ ఫౌండేషన్ తీసుకొచ్చి మనందరికీ పరిచయం చేస్తుంది కదా. సో హౌ గుడ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఈస్. సో మీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో అట్లీస్ట్ వాళ్ళలాగా ఉండడానికి మనం ట్రై చేద్దాం, వాళ్ళలా నేర్చుకోవడానికి మనం ట్రై చేద్దాం, వాళ్ళలా మన లైఫ్ ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఐ డోంట్ ఆస్క్ యూ టు పుట్ యువర్ ఇన్ఫ్లుయెన్సర్స్ నేమ్ ఇన్ టు ద చాట్ బాక్స్, కానీ మీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో మీరు గుర్తు తెచ్చుకోండి. మేబీ మీ ఆది గురువు, మీ మొట్టమొదటి టీచర్, ఆర్ మేబీ మీ మొట్టమొదటి ట్రైనర్. ఓకే, మీ అలాంటి వాళ్ళందరినీ ఒకసారి ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి. అండ్ మీ లైఫ్ లో, మీ 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 ఏరియాలో, మీ బిజినెస్ లో ఎట్లా సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఎవ్రీవన్, మీ అందరికీ కూడా, అందరికీ మీ ఐడియాస్ ఉన్నాయండి. మీ బిజినెస్ మీరు చేస్తున్నారు, మీ జాబ్స్ మీరు చేస్తున్నారు, ఎట్లా మీరు ముందుకు వెళ్ళాలి అనేది మీకు తెలుసు ఆల్రెడీ. అప్పుడప్పుడు ఏంటంటే ఇలా మనందరం కలిసి కొంచెం మాట్లాడుకుంటే ఏమవుతుంది, ఓహో ఇదేదో కొత్త ఐడియాలా ఉంది, ట్రై చేద్దామా అని అనిపిస్తుంటది మీకు. సో హౌ టు బికమ్ సక్సెస్ఫుల్, ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అంటే దానికి ఒక 100 పాయింట్స్ ఉంటాయి. మనం ఓన్లీ ఒక 2-3 పాయింట్స్ ని ఈ రోజు డిస్కస్ చేద్దాం, ఎలా మనం సక్సెస్ చేసుకుందాం. ఎస్, ఈ స్మాల్ ఎక్సర్సైజ్ లో మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక్కసారి మీ పెన్ను పేపరు లేదా మీ ఫోన్, ఓకే, ప్రదీప్ గారు చెప్పారు పాండురంగ శాస్త్రి గారు అని చెప్పి, ఆయన ఇన్ఫ్లుయెన్సర్, ఆయనకి పాండురంగ శాస్త్రి గారు ప్రదీప్ గారికి ఇన్ఫ్లుయెన్సర్. సో మీ పెన్ను పేపర్ తీసుకొని లేదా అట్లీస్ట్ మీ ఫోన్ తీసుకొని జస్ట్ మీ ఇన్ఫ్లుయెన్సర్ అంటే లేదా మీ ఏమంటారు మీ మెంటర్ ఆర్ మీ గురువు, మీ గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక 4 మంచి క్వాలిటీస్ రాయండి. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ 4 గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దెమ్, జస్ట్ 4. చాట్ బాక్స్ లో రాసినా పర్వాలేదు. మీరు ఎవరినైతే గురువుగా తీసుకున్నారో, ఎవరినైతే మెంటర్ గా తీసుకున్నారో, జస్ట్ 4 గుడ్ క్వాలిటీస్ ఆఫ్ దెమ్ రాయండి ప్లీజ్. థ్యాంక్ యూ, రాసే ఉంటారు. ఓకే, స్క్రీన్స్ కొంతమందివే కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మీరు రాసే ఉంటారని. సో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళలో ఉన్న ఆ 4 క్వాలిటీస్ ఏవైతే మీరు రాశారో, ఆ 4 క్వాలిటీస్ ఇప్పుడు మరి మీరు కళ్ళు మూసుకోవాలి, నిజాయితీగా, నిజంగా మీకు మీరే నిజం చెప్పుకోవాలి. మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అని అంటున్నారు కదా, ఆ ఇన్ఫ్లుయెన్సర్ అనే ఆ వ్యక్తిలో, ఆ మహాత్ముడిలో ఉన్న 4 క్వాలిటీస్ లో ఏ ఒక్క క్వాలిటీ అయినా మీరు మెయింటైన్ చేస్తున్నారా? ఎనీ వన్ జస్ట్ క్వాలిటీ ఆఫ్ దెమ్ మెయింటైన్ చేస్తున్నారా? అడాప్ట్ చేసుకున్నారా? లేకపోతే జస్ట్ లైక్ దట్ ఏమో మా గురువు గారండి అని చెప్పేసుకుంటున్నామా మనం? అంటే మనకి పేరు తెచ్చుకోవడానికి, మనకి ఆలోచించండి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఎవరిని మనం వెతుక్కుంటున్నాము, లేకపోతే ఎవరిని మనం చూపిస్తున్నాము మా గురువుగా అని చెప్పి, దట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ మ్యాటర్ అండి. హౌ గుడ్ వీఆర్ ఫాలోయింగ్ దమ్, దట్ బికమ్స్ ఎ మ్యాటర్.
సో మనందరం మనుషులమేనండి. వీఆర్ ఆల్ హ్యావింగ్ బ్రెయిన్స్, వీఆర్ ఆల్ హ్యావింగ్, మనకి ఈ సొసైటీ మీద అవగాహన ఉంది. ఈ సొసైటీ ఏం చేస్తుంది, ఈ సొసైటీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది, ఈ సొసైటీలో నేను ఎక్కడున్నాను, వేర్ ఈజ్ మై పోర్షన్, వేర్ ఈజ్ మై పార్ట్, హౌ కెన్ ఐ ఇంప్రూవ్ దిస్ సొసైటీ, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాం కదా. ఈ ఆలోచనలో ఎప్పుడైనా మీకు అనిపించిందా, లేదు ఫస్ట్ నేను డెవలప్ అవ్వాలి, నేను జస్ట్ లెక్చర్ ఇవ్వడం కాదు, నేను నేను మామూలుగా చెప్తా, అరే నెక్స్ట్ ఇయర్ యూ షుడ్ రైజ్ యువర్ ఇన్కమ్ బై 20% అని చెప్తాను నేను, ఒక మెంటాన్ కాబట్టి. ఈ 20% అని నేను చెప్పిన వాడిని ఫస్ట్ ఆ 20% నేను గెయిన్ చేశానా, నేను సంపాదించానా, నేను అట్లీస్ట్ సంపాదించక్కర్లేదు, సంపాదించే మార్గంలో ఉన్నానా, నీతిగా నిజాయితీగా మంచిగా మర్యాదగా ఉన్నానా అని మనకు మనం క్వశ్చన్ చేసుకోవాలి. సో ఐఎమ్ ఆస్కింగ్, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్ రాదర్ దెన్ టెల్లింగ్ ఇట్ టు అదర్స్. అంటే మా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, మా దగ్గర, మనం నిజంగా ఇంతకు ముందు చెప్పాం కదా, మనం ట్రైనర్ అనే ఒక బోర్డు వేసుకొని తిరుగుతాం మొహం మీద. ఆ బోర్డు వేసుకొని తిరిగిన వాళ్ళు మనం మనం కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. అంతే పర్ఫెక్ట్ గానే మనం మన పద్ధతులు, మన మన లైఫ్ స్టైల్ మనం కూడా చేయాలి కదా. సో మన ఇంటెలిజెన్స్ మనం ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాం, మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి మనం ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాం. నవడేస్ అందరికీ తెలుసు కదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందా, ఇంకా ఎవరన్నా టచ్ మీ నాట్ అన్నట్టు ఉన్నారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని? ఉండే ఉంటారు, నాలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అమ్మో కంప్యూటర్సా, అమ్మో ఏఐయా? నో, ఏఐ ఈజ్ అవర్ గుడ్ ఫ్రెండ్. అచ్చా, ఇప్పుడు చెప్పండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, మళ్ళీ చాట్ బాక్స్ లోకి రండి, ఏది పవర్ఫుల్, ఏది గ్రేట్? అందరూ ఒకటే ఆన్సర్ ఇస్తారు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓన్లీ సింగిల్ ఆన్సర్ ఇస్తారు అందరూ. యా, టైప్ చేయండి పర్లేదు. స్వామి గారు కరెక్ట్ గా చెప్పేశారు, హ్యూమన్ ఇంటెలిజెన్స్. వెరీ గుడ్. దిలేశ్వర్ గారు బోత్ అని చెప్పారు, వెరీ గుడ్. హ్యూమన్ ఇంటెలిజెన్స్. సుబ్బారావు గారు, మూర్తి గారు హ్యూమన్ ఇంటెలిజెన్స్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. యా, పెంచలయ్య గారు హ్యూమన్ ఇంటెలిజెన్స్, చంద్రయ్య గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. పర్వాలేదండి, దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఆర్ రిక్వైర్డ్. కిషోర్ బాబు గారు రెండు అంటున్నారు, అమిత్ గారు హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. వెరీ గుడ్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ ఇంటాక్ట్ విత్ ద ఆన్గోయింగ్ ఫ్లో. యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. లెట్స్ యాక్చువల్లీ సి. సార్ ఏఐని వాడుకొని, ఎవరు సార్? ప్రదీప్ ముక్క, మీరే నా ఫ్రెండ్ అండి ఈరోజు. ఏఐని వాడుకొని హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మరింత స్ప్రెడ్ చేయాలి ప్రదీప్ గారు. వెరీ గుడ్. ఇదే 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 వర్డింగ్ నేను చూపిస్తా స్క్రీన్ మీద కాసేపట్లో. యా, థ్యాంక్ యూ ప్రదీప్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, జనాలందరూ, మన పార్టిసిపెంట్స్ అందరూ చెప్పినట్టు రెండిటికి, అంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ దీనికి ఉంది, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ దీనికి ఉంది. చాలా మంది అదేంటి హ్యూమన్ ఇంటెలిజెన్సే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసింది, యు ఆర్ కరెక్ట్. బట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పర్ఫామ్ కూడా చేయాలి కదా, దట్స్ ఎ డిబేట్. సో ఎనీవే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, అంటే ఇప్పుడే ఈ సెషన్ లోనే మాట్లాడదాం. మనం ఒక బిజినెస్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసిన, ఇప్పటి వరకు అయితే అది లేదు. ఇప్పటి వరకు ఉన్న బిజినెస్ ఎట్లా చేసాం మనం? మన ఓన్ బ్రెయిన్, మన ఓన్ ఇంటెలిజెన్స్ తోనే చేసాం కదా. ఈ ఓన్ ఇంటెలిజెన్స్ లో మీ బిజినెస్, అంటే రిఫరెన్స్ తీసుకోవాలి, లేకపోతే మేబీ ఒకరిని వెళ్ళి కాంటాక్ట్ చేయాలి, మనం ప్రోమోస్ ఇవ్వాలి, యాడ్స్ ఇవ్వాలి, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ లో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ని సాగ్రిగేట్ చేయాలి, వాళ్ళకి పంపించాలి, మన బిజినెస్ బ్రోషర్స్ పంపించాలి. ఇవన్నీ మీ బిజినెస్ లో డే టు డే యాక్టివిటీస్ కదా. వాళ్ళకున్న క్వశ్చన్స్ ఉంటాయి, క్లారిఫికేషన్స్ ఉంటాయి, అవన్నీ మనం చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాడికి రిక్వైర్డ్ సర్వీసెస్ మనం ఇవ్వాల్సి ఉంటుంది, పేమెంట్లు, బిల్లులు, ఇవన్నీ మన బిజినెస్ లో మనం చేస్తుంటారు. అంటే ఈ నెక్స్ట్ 5 minutes ఎక్స్క్లూజివ్ గా బిజినెస్ ఓనర్స్ కోసం నేను మాట్లాడుతున్నా, నెక్స్ట్ 5 minutes. సో మన బిజినెస్ లో మనం చేసే అన్ని పనుల్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని పనులు తీసుకొచ్చి నేను మీ ముందు పెడుతున్నాను. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పనులు ఏంటి అంటే, డెఫినెట్ గా మన బిజినెస్ లో సక్సెస్ కావటానికి ఉపయోగపడే 5 సచ్ బిజినెస్ స్ట్రాటజీస్ నేను మీ ముందు పెడుతున్నాను. డాక్టర్ జిపిఆర్ కృష్ణ సుమన్ టీవీ అనో, లేకపోతే డాక్టర్ జిపిఆర్ కృష్ణ బిజినెస్ టాక్స్ అనో మీరు ఎంటర్ చేస్తే యూట్యూబ్ లో కంప్లీట్ గా నావి ఆల్మోస్ట్ ఒక 700-800 బిజినెస్ టాక్స్ ఉంటాయండి, సుమన్ టీవీ, ఈటీవీ ఇవన్నీ కలిపి. సో బిజినెస్ అని, మార్కెటింగ్ స్ట్రాటజీ అని, ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటా, రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటా. కొంతమంది మిత్రులు కూడా
నేను ఇంటరాక్ట్ అయ్యాను ఇదే విషయంలో. ఎనీవే, సో మీ బిజినెస్ లో ఫస్ట్ ఉండాల్సింది మీ గోల్. ఇప్పటి వరకు నేను అదే మాట్లాడుతున్నా. మీ నెక్స్ట్ 5 years మేము ఏమవుతారు, లాస్ట్ 5 years నుంచి ఈ రోజు మీరు ఏమయ్యారు, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నా? బికాస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ గోల్. నేను ఒక గవర్నమెంట్ సర్వీస్ చేసేవాడిని. ఒక గవర్నమెంట్ సర్వీస్ చేసి అంటే ఒక బ్యాంక్ లో ఉండేవాడిని, కెనరా బ్యాంక్ లో ఉండేవాడిని. ఆ కెనరా బ్యాంక్ నుంచి నేను నా గోల్ కోసం నేను ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలి, నాకు నేను ఒక ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి ఇండియన్ నేవీ సర్వీస్ నుంచి బ్యాంక్ లో జాయిన్ అయ్యి, బ్యాంక్ నుంచి ఇప్పుడు వచ్చి బయట వచ్చి ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాను. కంప్లీట్ గా నేను బిజినెస్ టేక్ కేర్ చేస్తున్నాను ఆ నేషనల్ కంపెనీకి. అండ్ దెన్ డెఫినెట్ గా మీకున్న గోల్ ఏదైతే ఉందో అలాంటి గోల్ నేను కూడా పెట్టుకున్నాను. సక్సెస్ఫుల్లీ లాస్ట్ 5 years అన్ని గోల్స్ సర్పాస్ అవుతూ వస్తున్నాం. అటు ప్రొఫెషనల్ గోల్ అయినా ఇటు పర్సనల్ గోల్ అయినా లాస్ట్ 5 years అంటే 2019 2020 తర్వాత ఇప్పటి వరకు అన్ని గోల్స్ సర్పాస్ అవుతూ వస్తున్నాం. అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నాయి, బట్ స్టిల్ గోల్ అనేది పెట్టుకున్నాం కాబట్టి ఆ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ గోల్ రీచ్ అవుతున్నారో లేదా అనేది నేను చూసుకుంటున్నాను. నాతో ఉన్న నా టీం మెంబర్స్ వీళ్ళందరూ కూడా చూసుకునేటట్టు నేను కేర్ తీసుకున్నాను. సో మీరు గోల్ పెట్టుకున్నారా లేదా పెట్టుకోండి. మీరు గోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు. మళ్ళీ నేను చెప్తున్నా, మీరు గోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఒక బిజినెస్ ఓనర్ గా మీతో ఉన్న మీ టీం కి గోల్ సెట్ చేయడం ఇంపార్టెంట్. మీతో గ్యారంటీగా మీ టీం ఉంటారు. మేబీ మీ హెడ్స్ అవ్వచ్చు, మార్కెటింగ్ వాళ్ళు అవ్వచ్చు, లేదా ఒక చిన్న షాపే అనుకోండి, నాది ఒక చిన్న కిరాణా కొట్టు అనుకోండి. ఆ కిరాణా కొట్టులో నేను ఒక బాయ్ని పెట్టుకుంటాను కదా, వాడికి ఒక గోల్ సెట్ చేయండి. గోల్ అనేది ఇట్ ఈస్ నాట్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ యువర్ టీమ్. ఆ గోల్ ని మీరు ఎప్పుడైతే సెట్ చేయగలరో అప్పుడు హాఫ్ ఆఫ్ ది యువర్ టార్గెట్స్ ఆర్ ఆల్రెడీ అచీవ్డ్. ఎందుకంటే దాని మీద పని చేయాలి. పని 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 ఒకసారి మనం గోల్ పెట్టుకొని ఇంట్లో పడుకుంటే సరిపోద్దా? అరే నేను రేపు పొద్దున్న ఐఏఎస్ ఎగ్జామ్ రాసేయాలి, కానీ ఇదిగో ఈ లాస్ట్ 1 month 2 months నేను రెస్ట్ తీసుకుంటే అయిపోతుందా? నో. మీ బిజినెస్ లో డెవలప్ అవడానికి కూడా మీరు రోజు దాని మీద వర్క్ చేయాలి. మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ని మీరు మైండ్ లో పెట్టుకొని ఓన్లీ టువర్డ్స్ ఆ గోల్ మీరు పనిచేస్తూ ఉండాలి. ఎస్ సతీష్ గారు, మీరు కరెక్ట్ గా చెప్పారు. మనం ఇంట్లో పడుకుంటే ఏమీ అవ్వదు. సో రోజు పని చేయాలి, 24 గంటలు పని చేయాలి. అంటే మీ బాడీ పని చేయదు, మీ మైండ్ పనిచేస్తూనే ఉంటది. దట్ ఈస్ కాల్డ్ సబ్ కాన్షియస్ మైండ్. మీరు యాక్టివ్ గా ఏ పని అయితే చేస్తారో దట్ ఈస్ కాన్షియస్ మైండ్. మీరు యాక్టివ్ గా లేనప్పుడు కూడా మీరు ఏ పని అయితే చేస్తారో దట్స్ ఫ్రమ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో మీరు రోజు ఆ పని చేయండి, ఆ పనిలోనే మీ గోల్ ని వెతుక్కోండి. ఎప్పటికప్పుడు కొత్త మెథడ్స్ అలవాటు చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం అందరూ అనుకుంటాం చాలా అదేంతో మళ్ళా సరిగ్గా యూజ్ చేయడం రాదు, కంప్యూటర్స్ రాదు. నో. ఒక 72 years ఒక ఓల్డ్ లేడీకి రీసెంట్ గానే, అంటే లాస్ట్ వీక్ ఆర్ బిఫోర్ లాస్ట్ వీక్, మేము టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి అనే రిమైండర్ పెట్టాము. ఎక్కడ? కోపైలట్ లో. ఏం లేదు, ఆ కోపైలట్ చేసి ఆ స్పీకర్ ఆన్ చేసి వెన్ ఈస్ ద నెక్స్ట్ టైం, నేను నెక్స్ట్ ఎప్పుడు మాత్ర వేసుకోవాలి అని అడుగుతారు ఆవిడ. అంతే. నెక్స్ట్ నేను ఎప్పుడు మాత్ర వేసుకోవాలి అదే వాయిస్ తో చెప్తుంది. రాత్రి 9 గంటలకి, రాత్రికి 7 గంటలకి అనే వాయిస్ తో చెప్తుంది. సో ఒక 72 ఏళ్ల ముసల ఒక ఆవిడ, ఒక పెద్ద ఆవిడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయగలదు అంటే చెప్పండి, మీకేమన్నా ఇబ్బందా? నో. టేక్ యువర్ టాస్క్ టు ఇన్నోవేటివ్ లెవెల్ సో దట్ ఎవ్రీవన్ ఎల్స్ విల్ ఫాలో యూ. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వచ్చింది ఏఐ. ఒక 2 years మేబీ, ఒక మాక్సిమం 2 years అయి ఉంటుంది వచ్చి. మంచి మంచి టూల్స్ ఉన్నాయి, వాడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కోపైలట్ ఉంది, చాట్ జీపీటీ, మీకు నచ్చిన టూల్స్ ఉన్నాయి, వాడండి. నవడేస్ పెయిడ్ వర్షన్ అక్కర్లేదు. అందరూ అనుకుంటారు పెయిడ్ వర్షన్ కావాలేమో. నో. మనకున్న పనికి పెయిడ్ వర్షన్ అక్కర్లేదు. ఒక మేబీ పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొకరు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు పెయిడ్ వర్షన్ కొంటారు. జస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి, జస్ట్ చూడండి అది ఎలా పనిచేస్తుందో. ఇన్నోవేషన్ ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రపంచానికి ముందే ఉంచుతుంది. అండ్ నేను ఇలా చేస్తున్నాను, నా గోల్ ఎట్లా ఉంది అని చెప్పి మీరు ప్రపంచం అంతటికి కమ్యూనికేట్ చేయండి. చెప్పండి, ఐఎమ్ ఆన్ టు దిస్ గోల్, డోంట్ డిస్టర్బ్ మీ. నేను ఈ రోజు ఈ పనిలో ఉన్నాను, డోంట్ డిస్టర్బ్ మీ. మీకు మీ ఏమంటారు, అటెన్షన్ డీవియేటర్స్ చాలా ఉంటాయి. మీ మీ మీరు పని చేస్తున్నప్పుడు ఆ పనిని డిస్టర్బ్ చేసేవి, మీరు పని చేస్తున్నప్పుడు అది కాదురా పద, స్పైడర్ మ్యాన్ మూవీ వచ్చింది పద చూసుకొని వద్దాం అని చెప్పి ఉంటాయి. ఉన్నాయా? ఉన్నారా? మీ అటెన్షన్ డిస్ట్రాక్టర్స్ ఉన్నారా మీతోనే? ఉంటారు, గ్యారంటీగా ఉంటారు. నాలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, చెప్తారు అరే పదరా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం. ఇవన్నీ ఉంటాయిరా. నువ్వెప్పుడు నీకోసం టైం ఇచ్చుకుంటావు? ఇదో పెద్ద ఇదండి, ఏమంటారు, మిస్కన్సెప్షన్.
కాంట్ యూ గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్ అంటారు ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ లో. అంటే అరే వెన్ యూ బికమ్ సంథింగ్, వెన్ యూ అచీవ్ యువర్ గోల్స్, టైమ్ ఇస్ ఆల్ యువర్స్ మ్యాన్. నువ్వు ఇప్పుడు ఒకటి ఏదైనా సాధించిన తర్వాత ఏమి సాధించకుండా ఇంట్లో కూర్చొని నేను నా టైంని ఎంజాయ్ చేయాలి, నా పర్సనల్ టైం నేను ఎంజాయ్, వాట్ ఈస్ దిస్? పర్సనల్ టైం ఉంటుంది అందరికి, ఎందుకు ఉండదు? కానీ యూ ట్రై బికమ్ సంథింగ్, యూ ట్రై బికమ్ ప్రూవ్ దట్ ఐ బికమ్ సంథింగ్, దెన్ యూ కెన్ ఎంజాయ్, నో? అందుకని యూ టెల్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ దట్ ఐఎమ్ ఆన్ టు దిస్ టాస్క్, డోంట్ డిస్టర్బ్ మీ అని చెప్పి. అండ్ డెఫినెట్ గా ఇవన్నీ మీరు ముందు పెట్టుకొని హ్యాపీగా సరదాగా మీరు మీ పనులు మీరు చేస్తూ మీ ఫ్యామిలీతో మీరు ఉంటూ, డెఫినెట్ గా హ్యావ్ ఐ క్రాస్డ్ మై ఫస్ట్ మైల్ స్టోన్. నేను గోల్ పెట్టుకున్న దాంట్లో ఎప్పుడు కూడా మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్ ఉంటాయండి, లాంగ్ టర్మ్ గోల్. అలా నేను ఫస్ట్ స్టెప్ అంటే పెహలా పడావ్ అంటారు, ఆ ఫస్ట్ స్టెప్ నేను క్రాస్ అయ్యానా లేదా అనేది వెరిఫై చేసుకోండి. ప్రతి గోల్ కూడా మనం ఏదో పెట్టుకున్నాం, నేను నెక్స్ట్ ఇయర్ ఒక 20 lakhs సంపాదించాలి, దట్స్ మై గోల్. నెక్స్ట్ ఇయర్ 20 lakhs సంపాదించాలంటే ఇప్పుడు ఈ మంత్ ఆర్ ఈ క్వార్టర్ నేను కనీసం 5 లక్షలన్నా సంపాదించి ఉండాలి కదా. ఒక ఇయర్ ఎండ్కి నేను 20 లక్షలు సంపాదించాలంటే ఒక క్వార్టర్కి కనీసం 5 లక్షలు, కనీసం 2 లక్షలు సంపాదించి ఉండాలి. అది వెరిఫికేషన్ పాయింట్ అంటే. మనం ఏదో గోల్స్ పెట్టేసుకుంటాం, నేను అదే అయిపోతే ఇది అయిపోతే. అందుకే అంటారు స్మార్ట్ గోల్స్ పెట్టుకోండి, SMART. ఒకసారి గూగుల్లో చూడండి స్మార్ట్ అంటే ఏంటో. సో డెఫినెట్ గా నా బిజినెస్ ఓనర్స్ కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, విత్ మై ఓన్ ఎక్స్పీరియన్స్, మేబీ 2021-22లో నా రిటర్న్స్ ఒకటి ఉండేవి, 22-23లో ఇంకొకటి, అట్లీస్ట్ ఒక 15-20% పెరిగినాయి. అలా నేను పెరుగుతూ ఈ రోజు 21-22 నేను ఎప్పుడైతే గోల్ పెట్టుకున్నానో ఇప్పుడు 26కి దానికి ఆల్మోస్ట్ 300% ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎక్కువ వేసాను నేను. సో అర్థం చేసుకోండి, ఇట్స్ ఏ చెక్ పాయింట్, ఇట్స్ ఏ వెరిఫికేషన్ పాయింట్. అంటే మనం ఏదో అనుకొని ఏదో పరిగెడుతూ ఒక శాటిలైట్ వెళ్తుందండి, మూన్కి పంపించాలి మనం. 0.1 degree డీవియేషన్ వచ్చిందండి, వెళ్తుందా మూన్కి? ఇండియా నుంచి స్పేస్ స్టేషన్ నుంచి మనం లాంచ్ చేసినప్పుడు కరెక్ట్ గానే ఉంది. ఆ కరెక్ట్ గా ఉన్న తర్వాత అది పైకి వెళ్ళి అర్త్ ఆర్బిట్ ని దాటిన తర్వాత 0.0001% డీవియేషన్ వచ్చింది, వెళ్తుందా? అది చెక్ చేసుకోకపోతే అది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. అందుకని వెరిఫికేషన్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ కూడా మీ 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 టార్గెట్ కి అనుగుణంగా మీరు వెళ్తున్నారు లేదు. ఇప్పుడు ఎందుకు మనం యూనిట్ టెస్టులు పెడతాం, పిల్లల కోసం మాట్లాడదాం. సంవత్సరం చివరి ఒకే ఎగ్జామ్ పెడితే సరిపోతుంది కదా? నో, దట్ ఈస్ యువర్ చెక్ పాయింట్, దట్ ఈస్ యువర్ వెరిఫికేషన్ పాయింట్. ఇది మనం మిస్ అవుతాం. పర్వాలేదులే, ఇయర్ ఎండ్కి ఎగ్జామ్స్ ఉన్నాయి చూసుకుందాం, లేదు నెక్స్ట్ ఇయర్ రిటర్న్స్ కదా నేను చూసుకోవాలని ఒక బిజినెస్ మ్యాన్ ఆలోచిస్తే కుదరదు. ఎవ్రీ స్టేజ్ యూ షుడ్ హ్యావ్ ఎ చెక్ పాయింట్. ఈ రోజు నేను ఏం చేశాను, ఈ రోజు నా ఎక్స్పెండిచర్ దాటిపోయిందా, ఈ రోజు నా ఎంప్లాయీస్ కరెక్ట్ గా పనిచేస్తున్నారా? వాడు ఇయర్ ఎండ్ కరెక్ట్ గానే మీకు ఇస్తాడు, బట్ ఈ రోజు ఎలా ఉన్నాడు? ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటేనే మీ బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళగలరు, లేకపోతే వెళ్ళలేరు. అందరికీ తెలుసు 1% ఫార్ములా తెలుసు అందరికి. ఈ 1% ఫార్ములాలో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్ సతీష్ గారు ఇద్దరం ఒకేలాగా ఈ రోజు ఉన్నాము, ఒకేలా ఈ రోజు పనిచేస్తున్నాం అనుకోండి. నేనేమనుకుంటాను, నాకు పర్వాలేదు, నెలకు ఒక 20,000 జీతం వస్తుంది, నెలకు ఒక 50,000 జీతం వస్తుంది, ఐఎమ్ హ్యాపీ. సతీష్ గారికి కూడా 50,000 జీతం వస్తుంది. కానీ నేనేంటి, కంఫర్ట్ జోన్ లో ఉన్నాను. 50,000 జీతం నాకు వైజాగ్ లో, నాకేంటి ఇంకా అవసరం అన్నాను. సతీష్ గారు ఏమన్నా, నో 50,000 ఈ రోజుకి సరిపోతుంది, రేపటికి సరిపోతుందో సరిపోదో. చిన్నది మేబీ ఒక కోపైలట్ ఆయన నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నేనేమనుకున్నాను, చేద్దాంలే, నెక్స్ట్ 1 month కి మనకు టైం ఉంది కదా. అంటే 1 month ఛాలెంజ్ ఇచ్చారు నాకు, సతీష్ గారికి, గంప గారు ఇచ్చారు అనుకుందాం. ఈ 1 month ఛాలెంజ్ లో నేను చేద్దాంలే లాస్ట్ వీక్ అని నేను కూర్చున్నాను. సతీష్ గారు అమ్మో నో మనం ఇలా అయితే అవ్వదు అని చెప్పి. చూడండి, జస్ట్ నేను ఐడియల్ గా కూర్చోవడం, నాతో ఉన్న మిత్రులు ఫాస్ట్ గా కొత్త స్కిల్స్ నేర్చుకొని ముందుకు వెళ్ళటం, ఎంత డిఫరెన్స్ వస్తుంది చూడండి సార్. ఐ థింక్ స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను. ఇట్స్ నాట్ జస్ట్ ఎ క్యాలిక్యులేషన్. ఈ రోజు నేను ఎక్కడున్నానో 1 year తర్వాత కూడా నేను అక్కడే ఉంటాను. నేను ఏ పని చేయకపోతే, ఏ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే, నాకు ఆల్రెడీ స్కిల్స్ వచ్చేసాయి, నేను ఆల్రెడీ పైకి ఎదిగిపోయాను, నేను ఆల్రెడీ బానే ఉన్నాను అని అనుకున్న వాళ్ళందరూ కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టే. ఈ టైంలో నేనేం చేయలేను అనుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రోత్ డెడ్ అయిపోయినట్టే. దే ఆర్ ఆల్ స్టాగ్నేటెడ్. ఎన్నో కంపెనీస్ ఎగ్జాంపుల్స్ మనమే చెప్తుంటాం, నోకియా అని, అదని ఇదని ఏవేవో చెప్తుంటాం. జస్ట్ మన గురించి మనం ఆలోచించండి.
ఎప్పుడైతే మీరు ఆ 1% ఎవ్రీ డే 1% అంటే నిన్నటి కన్నా ఈ రోజు నేను ఏం బెటర్గా రాశాను, బెస్ట్ నేను ఎప్పుడు చెప్తుంటా చెక్ చేసుకోండి. బెస్ట్ వెరిఫికేషన్ పాయింట్ ఏంటంటే మీ డైరీ ఒకటి మెయింటైన్ చేసుకోండి. మీ ఫోన్లోనైనా లేదా ఒక ఫిజికల్ డైరీ అయినా మీరు మెయింటైన్ చేసుకోండి. ప్రతిరోజు ఆ డైరీలో రాసుకోండి, ఈ రోజు నేను ఏం నేర్చుకున్నాను. నిన్న నా ఫ్రెండ్తో నేను డిస్కస్ చేస్తున్నాను. ఇంగ్లీష్లో ఒక ప్రొనౌన్సియేషన్ ఎటిక్వేట్ అనే ఒక ప్రొనౌన్సియేషన్ ఆవిడ చెప్పింది. ఇది ఎటిక్వేట్ కాదమ్మా, ఇది ఎటికేట్ అని చెప్పాను నేను. కరెక్టే, ప్రొనౌన్సియేషన్ ఎటికేట్ అంటారు దాన్ని. సో ఎటికేట్ అనేది ఆవిడ రాసుకుంది. అంటే ఏంటి, అట్లీస్ట్ ఒక వర్డ్ అయితే రాసుకున్నాం కదా, ఒక వర్డ్ అయితే నేర్చుకున్నాం కదా, దట్ ఈస్ కాల్డ్ 1% ఇంప్రూవ్మెంట్. ఈ రోజుకి నిన్నటికి ఏంటి మనలో తేడా ఉంది, మనలో ఇంప్రూవ్మెంట్ ఏముంది, దట్ ఈస్ 1%. ఎవరైతే ఈ 1% ఇంప్రూవ్మెంట్ చేస్తారో, ఎవ్రీ డే చేస్తారో, డెఫినెట్ గా దే విల్ బి ఆన్ ద టాప్ ఆఫ్ ద గ్లోబ్. దే విల్ బి ఆన్ ద టాప్, ఎందుకంటే దే హ్యావ్ నెవర్ స్టాప్ లెర్నింగ్. ప్రపంచం, సమాజం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటదండి. ప్రతిరోజు యూ గో అవుట్, యూ లెర్న్ సంథింగ్ న్యూ, ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటది. సో యూ డోంట్ స్టాప్ లెర్నింగ్. సో ఎప్పుడు ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని హ్యూమన్ టెండెన్సీని బయట పెడతారో, అగైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసుకొని హ్యూమన్ నేచర్ ని బయట పెడతారో, దే ఆర్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి లేనిది మనిషికి ఉన్నది ఏంటంటే ప్రేమ, అభిమానం, రెస్పెక్ట్, మర్యాద, లెర్నింగ్, కంటిన్యూస్ లెర్నింగ్ స్టేజ్, అండ్ హౌ మచ్ ఎవర్ డేటా యూ కెన్ రిటైన్, యూ కెన్ గ్రాబ్ అండ్ యూ కెన్ రిటైన్, దట్ ఈజ్ ఇన్ హ్యూమన్ పవర్స్ అండి. మనం మాత్రమే అవి సాధించగలం. ఒకరిని ప్రేమించగలం, ఒకరిని ద్వేషించగలం, ఒకరి దగ్గర నేర్చుకోగలం. ద్వేషం, ఏమంటారు, అసూయ, ఇవన్నీ కూడా మనమే చేయగలం. సో ఇవన్నీ, ఈ ఎమోషన్స్ లేకపోతే ఈ లెర్నింగ్ ఎబిలిటీస్, లెర్నింగ్ యాటిట్యూడ్, ఇవన్నీ కూడా మనుషులకే ఉంటాయి, మిషన్స్ కు ఉండవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ స్టిల్ డెవలపింగ్. సో దాంట్లో ఉన్న కొత్త, ఇప్పుడు జాబులు తీసేస్తున్నారు. జాబులు ఎవరికి పోయాయంటే ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వాళ్ళవి పోయాయి. ఎవరైతే టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగానే పనిచేస్తున్నారు. మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే కొత్త టూల్ నేర్చుకున్నారో దీని మీద, వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. ఎవరైతే మేము నేర్చుకోలేమన్నారో, దే ఆర్ ఆల్ ఎట్ స్టేక్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఎనిమీ, ఇట్స్ ఎ ఫ్రెండ్ టు ఎవ్రీబడి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఉన్న గుడ్ క్వాలిటీస్, బ్యాడ్ క్వాలిటీస్ ఇంతకు ముందే చెప్పాను. మీ ఇన్ఫ్లుయెన్సర్ లో మీరు చూస్తున్న గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఏమున్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఇప్పుడే మేబీ ఈ రోజే రాసుకోండి. అట్లీస్ట్ ఒక 10 గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ రాసుకోండి. ఈ గుడ్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ రాసుకుంటే దాని నుంచి ఏం చేయాలి, ఇదిగో ఈ నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఎవ్రీ డే అంటే మీ ఎవాల్వ్ టు ఎక్సెల్, మీరు రైజ్ కావాలి అన్నదానికి సింపుల్ స్ట్రాటజీ చెప్తున్నా. ఒక బ్యాడ్ హ్యాబిట్ అనేది మీలో ఏముందో ఇంతకు ముందు ఈ స్క్రీన్ లో చూడండి. ఈ స్క్రీన్ లో మీరు రాసుకున్నారు మీలో గుడ్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి. ఒక 10 రాసుకోండి అని చెప్పాను. మేబీ ఈవినింగ్ రాయండి, రోజంతా అబ్జర్వ్ చేసుకోండి మిమ్మల్ని మీరు, ఈవినింగ్ రాయండి. బట్ దాంట్లో ఈ నెల మొత్తంలో లేదా ఒక 30 డేస్ నేను ఒక ఛాలెంజ్ తీసుకుంటే కనీసం ఒక 3 బ్యాడ్ క్వాలిటీస్ అన్నా నేను వదిలేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, సాయంత్రం అయితే ఏమంటారు, అరే వస్తున్నాడు వాడు, పద వెళ్దాము, మంచిగా ఒక పార్టీ చేసుకుందాం అన్న వాళ్ళు ఉంటారు. ఏమో అది మంచిదో కాదో అది ఆ పరిస్థితులు బట్టి తెలుస్తుంది. సో ఒక బ్యాడ్ క్వాలిటీ, అట్లీస్ట్ ఒక బ్యాడ్ క్వాలిటీని ఆ రోజుకి, ఆ మంత్ కి, ఆ వీక్ కన్నా టార్గెట్ పెట్టుకొని వదిలేయండి. ఒక గుడ్ క్వాలిటీ, అట్లీస్ట్ ఒక గుడ్ క్వాలిటీ ఆ రోజుకి, ఆ వీక్ కి, ఆ మంత్ కి అయినా ఇంప్రూవ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న 5:30కి 6కి లేచే అలవాటు లేదు నాకు, దట్స్ నాట్ ఏ బ్యాడ్ క్వాలిటీ. ఎవరెవరో రాత్రి వరకు పనిచేసి వచ్చి ఉంటారు, కానీ అలవాటు చేసుకుందాం, మనకు మనం టైం ఇచ్చుకుందాం. ఓకే, రేపు అలారం పెట్టుకుంటా 6 o'clockకి, ఎల్లుండి అలారం పెట్టుకుంటా, నెక్స్ట్ డే అలారం పెట్టుకుంటా, నెక్స్ట్ డే అలారం పెట్టుకుంటా, నెక్స్ట్ 7 days తర్వాత మీకు అలారం పెట్టక్కర్లేదు, మీరు లేచి అలారాన్ని ఆపుతారు. ఇవన్నీ సైంటిఫికల్ ప్రూఫ్స్ ఉన్నాయి దీనికి. 21 days ఏదైతే మనం కంటిన్యూస్ గా చేస్తామో సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోద్ది. యూ డోంట్ నీడ్ టు టెల్ యువర్ బ్రెయిన్ టు డూ దిస్, ఆటోమేటిక్ గానే చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇలా మన బ్యాడ్ క్వాలిటీస్ తగ్గించుకొని గుడ్ క్వాలిటీస్ ని పెంచుకుందాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఏమంటారు, గివ్ యూ ఏ విజువలైజేషన్. ఈ స్క్రీన్ చూడండి. ఈ స్క్రీన్ ఒక, ఏమంటారు, ఒక మంచి కన్స్ట్రక్షన్. ఐ షుడ్ సే ఒక మంచి కన్స్ట్రక్షన్. ఎవరైనా గెస్ చేయగలరా?
దిస్ ఈస్ ద ఫౌండేషన్ లెవెల్ ఆఫ్ దట్ కన్స్ట్రక్షన్. ఇది ఏంటి అనేది ఎవరైనా గెస్ట్ చేస్తే ప్లీజ్ మీరు చాట్ బాక్స్ లో పెట్టండి. ఎయిర్పోర్ట్, స్వామి గారు చెప్పారు ఎయిర్పోర్ట్ అని, వెరీ గుడ్. యా, ఇప్పుడిప్పుడే మనం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకున్నాం. ఓకే, ఇంకా ఎనీ గెస్ట్ అండి? నేను మిమ్మల్ని ఈ కన్స్ట్రక్షన్ లో లేకపోతే ఈ ఇమేజ్ లో మిమ్మల్ని చూపిద్దామని ప్రయత్నిస్తున్నాను నేను. బబ్లు బూ ఏదో చెప్పారు. శ్రీశైలం గారు బుర్జ్ ఖలీఫా అని చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రదీప్ గారు ఫ్యూచర్ సిటీ అని చెప్పారు. వెరీ గుడ్. ఇట్స్ ఏ ప్రాజెక్ట్. రియల్మీ అంట, మీ పేరు మార్చుకోండి, రియల్మీ గారు. శ్రీనివాస్ గారు పోలవరం ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. వెరీ గుడ్. ఒక్కసారి చూద్దామండి. యా, మీరు మనసులో ఆలోచించుకోండి ఇదేంటో అనేది. దీని అయోధ్య, శ్రీనివాసులు గారు అయోధ్య అని చెప్పారు. వెరీ గుడ్. సో మీరు ఒక్కసారి ఇక్కడికి దాబ్దాం. బల్బ్ అని చెప్పారు ఎవరు? కే రామ్ గారు. రవి గారు ఫ్యూచర్ సిటీ అని చెప్తున్నారు. యా, ప్లీజ్ ఇక్కడికి ఆపుదాం మనం రెస్పాన్సెస్. ఒక్కసారి ఈ కన్స్ట్రక్షన్ తాలూకా ఎవల్యూషన్ చూద్దాం. ఇది అంటే ఎవాల్వ్ టు ఎక్సెల్ కదా, దీని ఎవల్యూషన్ చూద్దాం. డిజిటల్ ఇన్నోవేషన్ అని దిలేశ్వర్ గారు చెప్తున్నారు. యా, ఒక్కసారి ఇక్కడికి ఆపుదామండి మన రెస్పాన్సెస్. పార్లమెంట్ ప్రదీప్ గారు. ఓకే, వెరీ గుడ్. గుడ్ గెసెస్. గూగుల్ సెంటర్ స్వామి గారు చెప్తున్నారు. స్వామి గారు 2-3 ఇచ్చేసారు ఆన్సర్స్. ఒకటే స్టిక్ ఆన్ అవ్వండి. ఎనీవే, యా. సో ఈ స్క్రీన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. ఒక మనిషి తను ఎలా మార్చుకుంటాడు. నేను ఆ గొంగళ పురుగు అవన్నీ నేను సీతాకోకచిలుక ఎగ్జాంపుల్స్ ఇవ్వదలుచుకోలేదు, అవన్నీ మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. జస్ట్ ఈ స్క్రీన్ అలా అబ్జర్వ్ చేయండి సార్ మీరు. ఇది ఫౌండేషన్ లెవెల్. కొంచెం కన్స్ట్రక్షన్ అయ్యింది. మేబీ మీ గెస్ మారుతూ ఉండొచ్చు, ఎందుకంటే ఒకటే దగ్గర స్టాండర్డ్ గా ఉండదు ఏ గెస్ కూడా. మళ్ళా ఇదిగోండి, ఇది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఒక 2-3 సెకండ్స్ గ్యాప్ తర్వాత నేను నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు చెప్పండి సార్ ఇదేంటి? పార్లమెంట్, ఆంజనేయులు గారు చెప్పారు పార్లమెంట్. ఓకే, మీ గెస్ట్ ని మీరు మైండ్ లో పెట్టుకోండి. నేను ఐ విల్ మూవ్ అహెడ్. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఎట్లా వచ్చింది? ఆల్రెడీ మన మిత్రులు ఒకళ్ళు చెప్పిన ఆన్సర్ కి దగ్గరగా వచ్చేసాం మనం. నెక్స్ట్ ఇట్లా వచ్చిందండి. దిస్ ఈస్ బుర్జ్ ఖలీఫా. ఓకే, సో యా, బుర్జ్ ఖలీఫా. అఖిలేష్ గారు, సైద్ గారు చెప్పారు. మళ్ళా ఐ వాంట్ టు గో బ్యాక్ అండి. ఇప్పుడు చెప్పండి, ఈ స్టేజ్ లో నుంచి ఆ స్టేజ్ వరకు మనం చూసాం. ఓకే, ఈ స్టేజ్ లో మనందరం ఇక్కడ చాలా ఇంటెలిజెంట్ తెలివైన ట్రైనర్సే కదా కూర్చున్నాం, లేదా ఒక బిజినెస్ ఓనర్సే కదా కూర్చున్నాం. మూర్తి గారు కూడా చెప్పారు, కూర్చున్నాం కదా ఇక్కడ. మనం ఎందుకు గెస్ చేయలేకపోయాం? బికాస్ వీ హ్యావ్ నాట్ నోటీస్డ్ హిజ్ ఫ్యూచర్. వీ హ్యావ్ నాట్ అజ్యూమ్డ్, వీ హ్యావ్ నాట్ ఇమాజిన్డ్ ఇట్స్ ఫ్యూచర్. పని చేసే ప్రతి ఒక్కడు ఇలానే ఉంటాడు, అర్థం చేసుకోండి. పని చేసే ప్రతి ఒక్కడు, టార్గెట్ ని అచీవ్ చేసే ప్రతి ఒక్కడు స్టార్టింగ్ లో ఇదే స్టేజ్ లో ఉంటాడు. ఎవరికి ఏమీ తెలియదు. అరే వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, వాడు ఎక్కడ కష్టపడుతున్నాడో తెలియదు, ఎంత కష్టపడుతున్నాడో తెలియదు, తింటున్నాడో తెలియదు, తినట్లేదో తెలియదు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. ఈ స్టేజ్ లోనే ఉంటుంది. కానీ నెమ్మది నెమ్మదిగా వాడి గ్రోత్ అనేది కనిపించడం మొదలు పెడుతుంది. అప్పటికి కూడా మన కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. అరే ఏంటి వీడు ఇంత చెత్తగా కనిపిస్తున్నాడు, హాఫజాడ్ కనిపిస్తున్నాడు, సరిగ్గా తినటం లేదు, సరిగ్గా పడుకోవట్లేదు, ఆఫీస్ సరిగ్గా వెళ్ళట్లేదు, ఇలాగే అనిపిస్తుంటది మనకి. ఇట్స్ ఆల్ లైక్ మన ఫ్రెండ్ చెప్పారు, ఇంజనీరింగ్, ఇట్స్ ఆల్ ఆర్ ఇన్నర్ ఇంజనీరింగ్. మన లోపల మనకు జరుగుతూ ఉంటది. బట్ ఆ గ్రేట్నెస్ అనేది ఇట్ విల్ బి సీన్ ఎట్ వన్ డే అండి. నెమ్మదిగా ఎవ్రీ గ్రేట్ థింగ్ టు బికమ్ ఎ గ్రేట్ థింగ్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓవర్ నైట్ బాగా అయిపోయిన వాళ్ళు ఎంతో మంది, మన హర్షద్ మెహతా వీళ్ళు ఎంతో మందిని మనం చూసాం. ఓవర్ నైట్ సక్సెస్ అయిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా లైఫ్ లాంగ్ రిటైన్ అవ్వలేరు. ఓవర్ నైట్ సక్సెస్ అనేది రాదు. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఓన్లీ. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్నోవేషన్ ఓన్లీ. ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఏమంటారు, ఎవరు చేయని పని చేస్తేనే కదా ఎవరు చూడని సక్సెస్ వస్తుంది. మనం జనరల్ గా మాట్లాడుతుంటాం డైలాగ్, అందుకే మోటివేషన్ ఈజ్ సో డేంజరస్ అని చెప్తుంటా, డైలాగులు కొడుతుంటాం మనం. No, don't go beyond motivation అండి. I still say you.
Go beyond your self realization, go beyond your self discipline, go beyond your self transformation. అప్పుడు మాత్రమే ఇలాంటి బుర్జ్ ఖలీఫా లాంటి సక్సెస్ వస్తుంది. డెఫినెట్ గా మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్ ని మీరు నేను నిన్న ఏమున్నాను రేపు ఏమవుతాను అనేది మీరు ఆలోచించుకోకపోతే ఈ సెషన్ మీకు కరెక్ట్ గా సూట్ కాదండి. డెఫినెట్ గా చెప్తున్నా. ప్రతి పని కూడా మనం వేరేగా చేయాలి. ప్రతి 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 డెవలప్మెంట్ కూడా మన నేషన్ బిల్డింగ్కే వాడాలి. యూ డోంట్ నీడ్ మనం సొసైటీని బాగుపరచొద్దు. నేను మళ్ళా చెప్తున్నా, చాలా మంది వస్తారు మీ ముందుకి, మీ సొసైటీని మీరు బాగుపరచండి, మీ కమ్యూనిటీని మీరు బాగుపరచండి. నో, నాట్ రిక్వైర్డ్. దేశానికి మీ అవసరం లేదు. దేశానికి మీ అవసరం లేదు. మార్క్ మై వర్డ్స్. మీ అవసరం మీ కుటుంబానికి ఉంది. మోర్ దెన్ యూ సర్వ్ కంట్రీ, యూ సర్వ్ యువర్ పీపుల్. మోర్ దెన్ యూ సర్వ్ యువర్ సొసైటీ, యూ సర్వ్ యువర్ ఫ్యామిలీ. చెయ్యండి. నేషన్ ఈజ్ వెల్కమింగ్ యూ. కానీ ఎలాగా, ఎలా చేయాలి? నేను వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయిపోతే అనుకుంటున్నామా అయిపోద్దా? నేను వెళ్ళి వేరే ఎక్కడో జాయిన్ అయిపోతే అయిపోద్దా? నో, నాట్ రిక్వైర్డ్. అందరికీ అందరికీ అవకాశం రాకపోవచ్చండి. నాకు వచ్చింది అవకాశం. 15 సంవత్సరాలు అండర్ వాటర్ లో ఉన్నాను, సముద్రంలో డీప్ లో ఉన్నాను. ఆక్సిజన్, అదే పంచభూతాలు అన్ని కూడా తయారు చేసుకుంటాం. ఇక్కడ నీటిని తయారు చేసుకుంటాం, ఆక్సిజన్ తయారు చేసుకుంటాం. ఎటు చూసినా ఐరన్ ఉంటది. నా కొన్ని మిత్రులకు తెలుసు, నాతో ఉన్న వాళ్ళకి. అందరూ అలా చేయక్కర్లేదండి. మీ కుటుంబాన్ని బాగుపరచుకోండి. అందరం పల్లెటూరు నుంచి వచ్చాము, మీ పల్లెటూరుని మీరు బాగుపరచుకోండి. దట్స్ ఎనఫ్. దేశాన్ని బాగుపరచడానికి దేశం మీకోసం ఎదురు చూడటం లేదు. మీ ఫ్యామిలీ ఎదురు చూస్తుంది, మీ కుటుంబం ఎదురు చూస్తుంది, మీ పిల్లలు ఎదురు చూస్తున్నారు, మీ అన్నగారి పిల్లలు, మీ చెల్లి గారి పిల్లలు మీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళని బాగు చేసుకోండి. దేశాన్ని బాగు చేయడానికి ఉన్నారు, చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారు. సో మనం ఏమంటారు, నేను అది చేస్తే గొప్పతనం వస్తుంది, ఇది చేస్తే నాట్. ఏం చేసినా ఏమీ రాదు. మీ సేవలన్నీ గుర్తింపబడతాయి. మీ తోటి ఉన్న వాళ్ళని మీరు డెవలప్ చేసుకోండి. చాలా మంది అంటారు, మా మా ఏమంటారు, నేను చాలా సెల్ఫ్ నో 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 నేను చాలా ప్రదీప్ గారు, గంప గారి గురించి చెప్తున్నారు. వెరీ గుడ్. నేను చాలా స్ట్రిక్ట్ అండి. మా వాళ్ళని అస్సలు నేను ఎంకరేజ్ చేయను. నా ఎవడికో టాలెంట్ ఉన్నోడికి నేను ఇస్తాను. వెరీ గుడ్. టాలెంట్ ఉన్నవాడికి ఇవ్వు. నీ దగ్గర 10 జాబులు ఉంటే 9 టాలెంట్ ఉన్నవాడికి ఇవ్వు, ఒక్కటి నీ వాడికి ఇవ్వు. నీ కుటుంబంలో ఒకరికి ఇవ్వు. నీ కుటుంబంలో ఒక్కరికి నువ్వు ఒక జాబ్ ఇవ్వగలిగితే వాడి కుటుంబం మొత్తాన్ని బాగుపరుచుకుంటాడు. ఆ బాగుపరుచుకునే కుటుంబంలో ఇంకొకడు వస్తాడు, వాడు ఇంకొకరికి హెల్ప్ చేస్తాడు. ఇట్స్ ఆల్ ఏమంటారు, చైన్ సిస్టమ్. మీరు ఒకరికి హెల్ప్ చేయండి, వాళ్ళు ఇంకొకరికి హెల్ప్ చేయమనండి, అంతే. దట్స్ ఇట్. డోంట్ టేక్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. రిటర్న్ లో మనం ఏమి తీసుకోవద్దు. నో రిటర్న్ గిఫ్ట్స్ యాక్సెప్టెడ్. రిటర్న్ గిఫ్ట్ ఏంటి? నువ్వు ఇంకొకరిని బాగు చేయి, అంతే. ఈ అవకాశం అందరికీ ఉంది. ఈ అవకాశం అందరికీ ఉంది. నిన్ను నువ్వు బాగు చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళని ఇంకొకరిని బాగు చేయి అని అడిగే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని వినియోగపరుచుకుందాం. మనకు మనం డెవలప్ అవుదాం. ఫస్ట్ మనం డెవలప్ అవ్వాలి. తర్వాత మన పిల్లల్ని డెవలప్ చేయాలి, మన కుటుంబాన్ని డెవలప్ చేయాలి, మన ఫ్యామిలీని డెవలప్ చేయాలి. ఆ తర్వాతే మన సొసైటీ గురించి ఆలోచిద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవరికన్నా ఏదైనా మాట్లాడాలన్నా, ఎవరికన్నా ఏదైనా డౌట్స్ లేదా క్లారిఫికేషన్స్ కావాలన్నా, లెట్స్ టాక్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ అండ్ దెన్ విల్ క్లోజ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ కృష్ణ గారు. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అండి. ఎవాల్వ్ టు ఎక్సెల్. మనల్ని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. హౌ గుడ్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ఇన్ఫ్లుయెన్సర్. హౌ టు బికమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అడాప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బాగా చెప్పారండి. బిజినెస్ వరల్డ్, హౌ టు గ్రో యువర్ బిజినెస్. You have to verify regularly. Think differently. We learned a lot of new information from you. Thank you very much, sir. Thank you. Thank you. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. Sir, now question and answers తీసుకుందామండి. యా, ఎవరికైనా డౌట్స్ ఉంటే kindly raise your hand. ఆ పీపీటీ తీసేయండి సార్. యా. Bring out the best in you. Yeah. Thank you. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ క్వశ్చన్. దిల్లేశ్వర్ గారు అన్మ్యూట్ చేసుకుని అడగండి. మహేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ సార్ మార్నింగ్ అండి దేవేశ్వర్ గారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్ సెషన్. సార్ ఇది ఇప్పుడు గోల్ సెట్టింగ్ చేసుకుంటాం కదా సార్. ఈ గోల్ సెట్టింగ్ అనేది మనం అన్ని లెర్నింగ్ చేయాలని మనం అనుకుంటాము. అయితే దీన్ని ఏ విధంగా కేటగరైజ్ చేయాలి, నెక్స్ట్ హార్డ్ వర్క్ స్మార్ట్ వే అంటారు కదా సార్, అట్లా టెక్నిక్స్ కొద్దిగా చెప్పగలరు సార్? 4 డయాగ్రామ్ వేసుకోండి సార్. 4 క్వార్టర్స్ వేసుకోండి. ఈ 4 క్వార్టర్స్ లో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ మోస్ట్ అర్జెంట్, వాట్ ఈజ్ లెస్ అర్జెంట్ రాసుకోండి. ప్రతి పనిని ఆ 4 క్వార్టర్స్ లో పెట్టుకోండి. మీరు నేర్చుకోవాలనుకున్న ప్రతి టూల్, ప్రతి కొత్త పని ఏదైతే ఉందో ఆ 4లోనే పెట్టుకోండి. మీరు ఎక్కడో దగ్గర సెట్ అయిపోతుంది అది. దాంట్లో మీరు చేయాల్సింది, నేర్చుకోవాల్సింది, ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండ్ వాట్ ఈజ్ మోర్ అర్జెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బిజినెస్ లోని ఈ చాట్ జీపీటీ అంటే అలాంటి టూల్స్ చాలా అవసరం పడిపోయినాయి. మన బిజినెస్ మెయిల్స్ కూడా అది రాసేసి ఇస్తుంది. నేను ఇప్పుడు నా స్క్రీన్ చూపిస్తే గనక నేను ఆల్మోస్ట్ అలాంటి కొన్ని ఇవన్నీ కూడా నేను యూజ్ చేస్తున్నాను. సో అది నాకు అవసరం కాబట్టి దాన్ని నేను వాడేయండి అంతే. అది నాకు అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉంది, సమ్ వీడియో ప్లేయింగ్ ఏదో యాప్ ఒకటి ఉంది. అది నాకు అవసరం లేదు, నేను ఇప్పుడు రేపు నేర్చుకుంటా. సో ఈ రోజు మన పనికి ఏది అవసరమో అది అర్జెంటుగా నేర్చేసుకోండి అంతే. ఓకే, అలానే నేర్చుకోవడం అవుతుంది. నేను వాడెవడో సో పవర్ బిఐ నేర్చుకొని 70,000 జీతానికి వెళ్ళాడు, నేను కూడా పవర్ బిఐ అక్కర్లేదు. మన పనిలో మన వర్క్ లో ఏది ఈ రోజుకి అవసరం పడుతుందో అది మాత్రమే ఇంపార్టెంట్, అది మాత్రమే అర్జెంట్. అది నేర్చుకుంటే సరిపోతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ గుప్తా సార్. సభాయ నమః. చాలా చక్కగా చదివించారు గారు. సార్ నాకు ఒకటి డౌట్, మోటివేషన్ బ్యాడ్ వద్దు అంటున్నారు, ఎందుకు? సార్ మోటివేషన్ ఈ షార్ట్ టర్మ్ మెమరీ అండి. ఓకే. ఈ రోజే మోటివేషన్ ఉంటది. మోటివేషన్ కన్నా సెల్ఫ్ రియలైజేషన్ అంటే మనకి అనిపించింది అనుకోండి, అది మన మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది మనతో. ఓకే సార్. సో జనాలందరూ మనల్ని ఇన్స్పైర్ చేయడానికి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటారు. అది ఆ రోజుకి బాగానే ఉంటుంది సార్. సాయంత్రం వరకు చాలా ఏమంటారు, సూపర్ హీరో అయిపోతాం. చూడండి, సినిమా చూసి రాగానే హీరోలో ఓకే ఎలా సార్. అయిపోతాం మనం. ఓకే. కానీ దాని నుంచి నేర్చుకొని ఏదైతే రేపు ఎల్లుండు ఏది చేయాలో అది మన సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ డిసిప్లైన్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే సార్, ధన్యవాదాలు. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గురూజీ నమస్తే గురూజీ. అండ్ ఇంకెవరికైనా ఎటువంటి డౌట్స్ ఉంటే సార్ని కాంటాక్ట్ అవ్వండి. డిజిటల్గా హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకొక 5 minutesలో కన్క్లూడ్ చేద్దాం. రామ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ హ్యాపీ మార్నింగ్ అందరికి. నమస్తే అండి. సార్ సూపర్ గా చెప్పారు సార్. టుడే సెషన్ చాలా అద్భుతంగా ఉంది. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం ఈరోజు. ఫైనాన్షియల్ గా ఎలా ఉండాలి, ఏంది, మనం ఎలా అప్డేట్ కావాలి, కొత్త విషయాలు చాలా బాగా చెప్పారు సార్. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే రేస్ చేయండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ సార్ గుడ్ మార్నింగ్. నేను మహేష్ నమస్తే సార్. మహేష్, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. చాలా బాగుంది సార్. యాక్చువల్లీ లేట్గా జాయిన్ అయ్యాను, కానీ నాకు ఏది కావాలో ఆ కంటెంట్ దొరికింది సార్. యాక్చువల్లీ చాలా బాగుంది సార్. మీరు డైరీ విషయం చెప్పారు సార్. యాక్చువల్లీ చాలా మందికి డైరీ విషయం, ఎందుకంటే చాలా మంది డైరీస్ కొంటారు, చెప్తేనే దాన్ని కొద్ది రోజులే చేస్తారు. మీ విషయంలో డైరీ గురించి జస్ట్ ఒక కొద్దిగా చెప్పండి సార్. అంటే ఎలా చేస్తారు అని, అంటే డే ప్లాన్ కానీ, మంత్లీ ప్లాన్ కానీ, ఇయర్లీ ప్లాన్ కానీ. సార్ డైరీ అనేది 2 types లో ఇక్కడ ఉంటుంది సార్. ఒకటి ప్రొఫెషనల్ Yes, డైరీ, sir. 2 పర్సనల్ డైరీ.
మనం జాబ్ చేసే దగ్గర ఆ డైరీ అక్కడే ఉండాలి, మన డెస్క్ మీద ఉండాలి. ఆ క్యాలెండర్ లో రేపేంటి, ఎల్లుండి ఏంటి, నెక్స్ట్ వీక్ ఏంటి అది మనం రాసుకుంటూ ఉండాలి. పర్సనల్ డైరీ ఎప్పుడు కూడా మనతోనే ఉండాలి, మన ఇంట్లో ఉండాలి, మన బెడ్ మీద ఉండాలి, ఆర్ మేబీ మన డెస్క్ మీద ఉండాలి. ఎప్పుడు కూడా రాత్రి కంపల్సరిగా అండి, ఇది అందరికి అలవాటు ఉందో లేదో, ఎవ్రీ డే బిఫోర్ యూ గో టు బెడ్ ఒక్క 2 నిమిషాలు మీకోసం మీరు టైం తీసుకోండి. ఆ డైరీ ఓపెన్ చేసి నిన్న నేనేం చేశాను అనేది ఫస్ట్ చూడండి. అంటే ఒక కన్సిస్టెన్సీ కోసం చెప్తున్నా. నిన్న నేనేం చేశాను, ఏం నేర్చుకున్నాను, ఈ రోజు నేను ఏం నేర్చుకున్నాను అనేది రాసుకోండి. మీరు ఎప్పుడైతే నిన్నటిని మీరు వెరిఫై చేస్తారో, నేను ఎప్పుడు అది బిలీవ్ చేస్తా అండి. వెరిఫై చెక్ పాయింట్ అది ఎప్పుడు బిలీవ్ చేస్తా. ఎప్పుడైతే నిన్నటిది నేను వెరిఫై చేస్తానో ఈ రోజు రాయాలి అని చెప్పి ఉత్సాహం వస్తుంది నాకు. ఎప్పుడైతే నేను లాస్ట్ వీక్ అది వెరిఫై చేస్తానో, ఓహో నెక్స్ట్ వీక్ కూడా నేను వెరిఫై చేయొచ్చు కదా అని ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో పర్సనల్ డైరీ ఎప్పుడు కూడా మీ ఇంటి దగ్గర మీ డెస్క్ ఏదైతే ఉందో అక్కడే పెట్టుకోండి. అట్లీస్ట్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ మీకోసం మీరు టైం తీసుకోండి. దాంట్లో ఏమి నేర్చుకున్నాము మాత్రమే రాయండి. మేబీ మీరు ఒక పెద్ద బ్లండర్ మీరు చేసుండొచ్చు, పెద్ద మిస్టేక్ మీరు చేసుండొచ్చు. అది కూడా అవసరమైతే చిన్న వర్డ్స్ లో ఎవరికి అర్థం కాని విధంగా రాసుకోండి. ఎందుకంటే బై ఛాన్స్ ఆ డైరీ ఎవరి చేతిలో పడినా కూడా మా వాడు ఎంత మంచోడు అనుకున్నాను, ఇలా కాదా అనే ఇంప్రెషన్ మాత్రం మీరు ఇవ్వద్దు దయచేసి. యు ఆర్ ఎ హీరో టు యువర్ ఫ్యామిలీ, జస్ట్ బీ హీరో టు యువర్ ఫ్యామిలీ. ఏమన్నా ఉంటే కూడా అది దాచేసుకోండి. దాని నుంచి ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా నేర్చుకొని బయటకు రావాలి, అది మాత్రం మీకు మీరే చూసుకోండి. డోంట్ లెట్ యువర్ ఫ్యామిలీ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ అనాయింగ్. ఓకే, ఇంకా ఎవరైనా లాస్ట్ 2 మినిట్స్. థ్యాంక్ యూ సార్. మన పార్టిసిపెంట్స్ అందరికీ చాలా అర్థమయ్యే విధంగా సెషన్ ముందుకు తీసుకెళ్లారు. అండ్ వాళ్ళు వండర్ఫుల్ Yeah, కృష్ణ గురూజీ. దీపర్ కృష్ణ సార్ నమస్తే, వండర్ఫుల్ సో నైస్ బాగున్నారా సార్? సూపర్ సూపర్ యా ఎక్స్ట్రాడనరీ యా సార్, ఎక్స్ట్రాడనరీ వండర్ఫుల్ సో సార్ నైస్ ఎస్ సార్. గుడ్ లక్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే ఓకే సార్. థ్యాంక్ యూ గురూజీ. ఓకే చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఎందుకు తక్కువ మంది వస్తున్నారు? మీరు ఛానల్లో పెట్టట్లేదు బాలకృష్ణ గారు. ఇంపాక్ట్ చే- ఛానల్లో పెట్టండి దయచేసి. పెట్టలేదు ఈరోజు, చూడండి కావాలంటే. యు నాట్ పోస్టెడ్. ఇంపాక్ట్ ఛానల్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 4,500 పీపుల్ ఆర్ దేర్. నీడ్ టు పోస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ Yes, ఎవ్రీడే. sir. ఛానల్ దానికోసం పెట్టాను కావాలంటే. దాంట్లో ఛానల్ అడ్మిన్స్ చాలా మంది ఉన్నారు. మీ ఎవరు మీ ఆర్పిఓ ఎవరు ఉంటే చెప్పండి ఇమ్మీడియట్ చేస్తాను ఇప్పుడు. రాము సార్కి చెప్తాను సార్. రైట్ బాస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అటెండింగ్ డైలీ మన వివేక్ సెషన్స్ అండ్ క్లారిఫైయింగ్ యువర్ డౌట్స్. అండ్ ఈరోజు సెషన్ ద్వారా మీరు మీ లైఫ్లో మీరు ప్రొఫెషన్లో కూడాను ఎక్సలెన్స్తో ఎవాల్వ్ అవుతారని కోరుకుంటున్నాం. అలాగే ప్రతిరోజు మన ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సెషన్స్ ఇంకా ఆగస్ట్ 15 వరకు కంటిన్యూగా ఉంటాయి. ప్రతిరోజు అటెండ్ అవ్వండి, మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. రేపు మన మైండ్ సెట్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకొని ఒక మిలియనీర్ మైండ్ సెట్గా ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి, ప్రొఫెసర్ నరేంద్ర ఈర్బత్ని గారు వస్తున్నారు. ఆ తర్వాత రోజు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి, సేల్స్ విత్ సుధీర్ సార్ వస్తున్నారు. అలా ప్రతిరోజు ప్రతి ఒక్క ఇన్నోవేటివ్ సెషన్స్తో మనం ముందుకు వెళ్తున్నాం. పార్టిసిపెంట్స్ మీరు 1 డే బిఫోర్ తయారు చేస్తున్నారు కదా, 1 డే బిఫోర్ పంపండి. ఎస్ సార్. మీరు ఇది ఎక్కడ పెడుతున్నారో శ్రీనివాస్ పెరుమాల గారు అడగండి. ఈజ్ ది అడ్మిన్ ఫర్ వివేక్ అవాని అడిగాను సార్. 40 గ్రూప్స్. ఎస్ సార్. ఎస్ 50 మంది 60 మంది రావడం ఏంటి? అడిగాను సార్. ఎస్ సార్. ఓకే. సో మనకి యూట్యూబ్ లైవ్ కూడా అవకాశం ఉంది, ఇక్కడ 100 వరకు కూడా ఉంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లింక్ షేర్ చేయండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నాను కోరుకుంటున్నాను. జిపిఆర్ సార్, రియలీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. మీ ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మన ఇంపాక్ట్కి ఈరోజు వచ్చి మీ నాలెడ్జ్ని షేర్ చేసుకున్నందుకు అందరినీ ఒక ఎవాల్వింగ్ సిచ్యువేషన్ తీసుకెళ్ళారు సార్. రియల్లీ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ బాలకృష్ణ గారు. ఇంపాక్ట్ థ్యాంక్ ఫ్యామిలీ. యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్ Thank you, sir. పార్టిసిపెంట్స్. Thank you for your valuable session, sir. థ్యాంక్ యూ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఇంపాక్ట్ ఫౌండేషన్. థ్యాంక్ యూ. నమస్తే అందరికి. థ్యాంక్ యూ. అందరూ Thank you, మీరు sir. అన్మ్యూట్ చేసుకోండి. మన ఇంపాక్ట్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. Thank థ్యాంక్ you, యూ. sir. Dr. Krishna, sir. Thank you for your థ్యాంక్ యూ wonderful సో session. మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే ఆల్. హ్యావ్ ఎ గుడ్ థ్యాంక్ డే. యూ సార్. థ్యాంక్ యూ.
బాగా ఆ, చెప్పారు. ఓకే సార్. థ్యాంక్ మరి యూ. రేపు మార్నింగ్ Thank you, sir. 7 గంటలకి శుభోదయం, sir. మరొక అద్భుతమైన సెషన్ తో కలుద్దామండి. అంతవరకు అందరికీ కూడా ఆ, చక్కగా